హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రస్తుతం రష్మిక మందన వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టిన తర్వాత అటు పర్సనల్ లైఫ్ తో పాటు ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు జూన్ 19న తను నటించిన సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. సో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక మందన ఇప్పుడు కాక్టైల్ 2 తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆల్రెడీ 2012లో రిలీజ్ అయిన కాక్టైల్ 1 కి కొనసాగింపుగా సీక్వెల్ గా అయితే కాక్టైల్ 2 అన్నది రాబోతుంది. ఇందులో దీపికా పదుకొని అలాగే డయానాతో పాటు సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు ముగ్గురు జోడీగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అయితే 2012లో ఆ సినిమా వచ్చింది. అండ్ ఇప్పుడు 2026లో కాక్టైల్ 2 ని రిలీజ్ చేయబోతున్నారు ఈ టీమ్. సో దీనికి దర్శకుడిగా హోమీ అదజానియా అయితే దర్శకుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వస్తున్న కొన్ని రూమర్స్ ని కొట్టి పాడేసింది కృతి సనన్. సో తను ప్రత్యేకంగా మాట్లాడుతూ చాలా మంది ఈ స్టోరీ గురించి ఇది ఒక లెస్బియన్ స్టోరీ అని, నాకు రష్మికకి మందన మధ్య ఉండేది అంతా లెస్బియన్ ప్రేమికుల వ్యూహంలో ఉండిపోతుందని అంటున్నారు. బట్ ఇది కంప్లీట్లీ తప్పు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎంతో భావోద్వేగానికి గురి చేసేలా ఒక ఎమోషనల్ స్టోరీని మేము ముందుకు తీసుకురాబోతున్నాం. అండ్ ఇందులో మా ముగ్గురు మధ్య ఉండే ఆ లవ్ స్టోరీ కానీ అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి స్వలింగ ప్రేమికులకు సంబంధించి ఏది కూడా ఉండదు. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాం. జూన్ 19న ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసి మరి ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలని కోరుకుంటున్నామని తన మాటలో వివరించింది. సో ఇప్పటికైతే కృతి సనన్ మాటలతో సో ఈ సినిమాపై వస్తున్న రూమర్లు అయితే కంప్లీట్లీ తప్పు అని అయితే ఒక స్పష్టత అయితే వచ్చింది. మరి జూన్ 19న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, అలాగే రష్మిక మందన కెరియర్ లో బాలీవుడ్ లో ఇంకొక మెట్టు ఎక్కుతారా లేదా అన్నది ముందు ముందు వేచి చూడాల్సిందే. అండ్ ఈ సినిమాపై మీకున్న ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.